చీరలు కట్టుకొని వచ్చేసాం, మేం చొక్కాలను చుప్పుకున్నాం, గొంతులన్నీ చించుకున్నాం, తనివి తీరనిది నీపై అభిమానం. నువ్వు అందుకున్న ఘనతని చదివితే చరితకే ఆ గెలుపను నింగికి నువ్విక చందమామే. ఆ తేనెలొలుకుని మాటలు వింటే తెలుగు భాష తెగ సంబరపడుతుందే. నువ్వు వెయ్యని చెయ్యని పాత్రలు గాని మిగిలున్నాయంటే ధైర్యంగా చెప్పగలం, ఆ పాత్రలంతటి ప్రాంతం లేదంటే. తెలుగువారి ఆత్మగౌరవం మరియు ఆంధ్రుల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ సైనికులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అలాగే నందమూరి అభిమానులకు, అలాగే మీడియా సోదరులకు నా హృదయపూర్వక వందనాలు. ఎన్టీఆర్ రామారావు తెలుగు వారికి పరిచయం చేయవలసిన పేరు లేదు. ఎందుకంటే ఆయన ఈ విశ్వంలోనే పేరుగాంచిన ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఎన్టీ రామారావు గారేనని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఆయన ప్రస్థానం రాష్ట్ర రాజకీయాల ఒక మైలురాయి. ఆయన పరిపాలన కొత్త తరాలకు నిదర్శనం. ఆ మహానుభావుడు చేసిన పరిపాలనలో కొన్ని పథకాలు ఈ రోజు వరకు కూడా జనాలు తలుచుకుంటున్నారంటే ఆ మహానుభావుడికి నిజంగా ఈరోజు నివాళి అర్పిస్తున్నాము. ఆయన 2 రూపాయల కేజీ బియ్యం ప్రతి పేదలకు కడుపు నింపాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టిన పథకం. ఆ పథకాన్ని ఇతర రాష్ట్రాలు సైతం కొనియాడాడు. ఆ మహానుభావుడు తీసుకున్న ఏదైతే ఆ 2 కేజీల పథకాన్ని, బియ్యం పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కానీ పొగడతలు చేసినారు. ఎందుకంటే ఈరోజు భారత రాష్ట్రంలోనే ఏకైక వ్యక్తి 2 కేజీల బియ్యం పేదోళ్ళకి కడుపు నింపడానికి తీసుకుని వచ్చిన పథకం ఎన్టీఆర్ గారేనని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అదొక సంచలన నిర్ణయం. మరొక నిర్ణయం ఏమంటే పటేల్ పరిపాలన రద్దు అని ఆయన గ్రామీణ రైతులకు ఏదైతే భూముల వ్యవస్థ ఉందో అది పటేల్ వ్యవస్థలో ఉండేది. ఆయన అది రద్దు చేసి ఈ రోజు వరకు ప్రతి రైతు గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయినారు. అలాంటి వ్యక్తి ఈరోజు వర్ధంతి ఉంది కాబట్టి ఆయనకి మేము నివాళులు అర్పిస్తున్నాము అని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. ఈరోజు ఎంసీహెచ్ హాస్పిటల్, మదర్ చైల్డ్ అన్న హాస్పిటల్లో ఈరోజు అందరికీ పేషెంట్లకి టిఫిన్ పంచినామని ఆయన స్ఫూర్తితో, ఆయన ఏదైతే సేవా కార్యక్రమాలు చేసినాడో ఆ స్ఫూర్తితో నేను ఒక తెలుగుదేశం కార్యకర్తగా నేను కూడా స్ఫూర్తిగా పనిచేయాలని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను.